హాయ్ గాయ్స్, ఈరోజు నేను ఒక షార్ట్ కానీ వీడియో కానీ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎంతవరకు వస్తుంది అనేది నాకైతే తెలీదు. మేబీ అది షార్ట్ అయి ఉంటుంది. ఈరోజు నేను ఒక ఫంక్షన్కి వెళ్తే దాంట్లో రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం. నేను నేమ్ మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు, అంటే అది నేమింగ్ సెరమనీ అనమాట. అంటే చిన్నపిల్లలకి నేమ్స్ పెడతారు చూడు, బాక్స్ అలాగా. దాంట్లో రిటర్న్ గిఫ్ట్ వచ్చి మాకు ఈ హ్యాంపర్ ఇచ్చారు. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. అండ్ దీంతో పాటు వాళ్ళు ఏంటి అంటే బుజ్జివి ఇలాగా హ్యాండ్ మేడ్ చేసి ఇచ్చారు. అంటే ఇంట్లో ఒకటి చూపిస్తాను ఆగండి. అంటే చిన్నపిల్లలకి వచ్చినప్పుడు క్యూట్గా ఇవ్వడానికి లిటిల్ థింగ్స్ చూడండి, ఇది ఎంత బాగుందో. ఇది పేపర్ కప్ ఉంటుంది కదా, పేపర్ కప్తో చేశారు. నేను చూశాను ఇది ఎలాగా అంటే ఒకటి తీసి చూపిస్తాను. నార్మల్గా ఏంటంటే ఇక్కడ పిన్స్ అనేది చేస్తున్నారు, వీళ్ళు పిన్ వేస్తున్నారు. నార్మల్గా మనకి పేపర్ కప్స్ ఉంటాయి కదా, ఆ పేపర్ కప్స్కి పైన ఇది స్టాండ్లా ఉంటుంది కదా, ఆ బేస్ లాగా అంటే నిలబడను, దాన్ని కట్ చేసేసి ఇట్లా పెట్టి ఇవి రెండు అంటే కొంచెం స్టాండప్ పట్టుకొని పెట్టి ఇక్కడ బోత్ సైడ్స్ అనేది స్టాప్లర్ అయితే చేశారు. చూడండి, ఇది ఒక చిన్ని హ్యాంపర్ లాగా అయిపోయింది. దీంట్లో చిన్నపిల్లలకి వచ్చిన వాళ్ళకి రిటర్న్, చిన్నపిల్లలకి జస్ట్ టైంపాస్కి ఎలా ఇచ్చారు అంటే వీళ్ళు బుజ్జి చాక్లెట్స్ వేసి ఇచ్చారు. దీంట్లో చూడండి, ఇది డాలర్ చాక్లెట్ అంటారు. మీకు దొరుకుతాయో దొరకవో నాకైతే తెలీదు. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇవి వస్తుండేటివి. చూడండి, డాలర్ చాక్లెట్ అండ్ అల్విన్ వైట్ చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి ఒక రెండు. చూడండి, బుజ్జివి రిటర్న్ గిఫ్ట్స్ బాగుంటాయి కదా పిల్లలకి వచ్చిన వాళ్ళకి, అలా చేసి ఇచ్చారు. అండ్ దీంట్లోనే కొన్ని మా రిలేటివ్స్ వస్తే వాళ్ళు ఇంటికి వెళ్తూ జస్ట్ ఇట్లా చిక్కీస్ ఇచ్చి వెళ్ళారు. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. అంటే స్టోరీ ఏం కాదులేండి. అంటే మా రిలేటివ్స్ వాళ్ళ డాటరు స్కూల్లో చదువుతుంటే వాళ్ళకి చాక్లెట్స్, కేక్స్ ఇవన్నీ నాట్ అలౌడ్ అని చెప్పారంట. బర్త్డేకి రిటర్న్ ఇవ్వను పిల్లలకి. సో వాళ్ళు ఏం చేశారంటే ఇలాగ చిన్న బాక్స్ ఒకటి తీసుకొని దీంట్లో ఒక చిక్కీ చిన్నది ఇలాగ కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్గా ఇచ్చారంట. అప్పుడైతే వాళ్ళు ఫ్యాకల్టీ కూడా నో అని చెప్పారు కదా పిల్లలకి, అందుకని. అండ్ ఇంకా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్లో ఏమి ఇచ్చారు అంటే ఇవన్నీ చిక్కీసే తీస్తున్నాను, మా కజిన్స్ వాళ్ళు ఇచ్చేసి వెళ్ళారు. రిటర్న్ గిఫ్ట్స్లో ఏంటి అంటే కొన్ని చాలా బాగున్నాయి నిజంగా పిల్లలకి పనికొచ్చేటివి. ఏంటి అంటే అన్నీ తీసి కింద పోస్తా ఉన్నా, చాలా మెస్సీగా ఉంది. ఫస్ట్ అయితే ఈ స్మైలీ బాల్ ఇచ్చారు చిన్న పిల్లలకి ఆడుకోను ఇలాగా. అండ్ ఇంకా వీళ్ళకి ఏంటి అంటే ఒక లేస్ ప్యాకెట్ ఇచ్చారు, అది నేను రాగానే తినేసాను. అండ్ వీళ్ళంతా చిన్న పిల్లలు కాబట్టి వెళ్ళేది నేమింగ్ సెరమనీకి, వాళ్ళకి స్కూలింగ్కి యూజ్ అయ్యేటట్టు ఒక స్కేల్, ఎరేజర్, పెన్సిల్, షార్ప్నర్ ఇవి ఇచ్చారు. ప్లీజ్ ఇవన్నీ చూసి, ఇవన్నీ నటరాజ్ కంపెనీ పెన్సిల్ ఒకటే అప్సరా ఉందని ఎందుకు అని అడగద్దు, ఓకేనా? ఏమో నాకు కూడా తెలీదు. అండ్ ఇది ఒక చాక్లెట్, ఇది చాలా బాగుంది తెలుసా, చూడండి బాగుంది కదా చాక్లెట్, నాకు బాగా అనిపించింది. అంటే పిల్లలకి చూడండి కొంచెం డిఫరెంట్గా. అండ్ ఇక్కడ కొన్ని జెల్లీస్ ఇచ్చారు, బటర్ఫ్లై ఈ సాంగ్ గుర్తొస్తుంది చూడంగానే. చూడండి వెనుక కలర్ జెల్లీస్ ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా ఇవి కూడా. అండ్ యాజ్ ఇట్ ఈస్గా కొన్ని చాక్లెట్స్ ఇచ్చారు, దాంట్లో ఇచ్చినట్టే కొన్ని దీంట్లో. అండ్ ఇక్కడ ఒక పెన్ ఇచ్చారు, దీని మీద ఏంటి అంటే క్యాండీ జామ్ పెన్ అని ఉంది, స్కూల్ టైం అని. చూడండి, క్యాండీ జామ్ పెన్ మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, మ్యాక్సిమం కనపడదు. ఇది ఇచ్చున్నారు, ఇది ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు, అంటే తినేదే రాసుకునేదే అని. ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. నిప్పు కూడా ఇదేదో ప్లాస్టిక్ ఇలా ఇచ్చున్నారు, తీస్తున్నా కూడా రావట్లేదు. ఇలా ఇచ్చున్నారు, అర్థం కావట్లేదు అది ఏంటి అనేసి. అండ్ లాస్ట్ థింగ్ ఏంటి అంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీనికోసం నేను మా అక్క నాకంటే నాకు అనుకున్నాము. ఈ చిన్నపిల్లలకైనా ఇది బాగా నచ్చింది. ఏంటంటే ఇది మా చిన్నప్పుడు వస్తుండేది,
నా చిన్నప్పుడు కూడా గాజులేండి. నాకు ఇవి వచ్చాయో రాలేదో కూడా గుర్తులేదు, కానీ ఎక్కడో గుర్తు వచ్చినట్టే. ఇవేంటి అంటే చూడండి, భలే తమాషాగా ఉంది. జస్ట్ చిన్నది కలర్ పెయింట్స్ వాళ్ళే ఇక్కడ ఒక బుజ్జి బాక్స్లో ఇచ్చేసారు. ఒక బ్రష్ ఇచ్చారు, ఇక్కడ ఒక రెఫరెన్స్కి ఒక పిక్ ఇచ్చారు. అంటే దీన్ని మనం ఇలాగా ఈ కలర్స్తో నింపేటట్టుగా బాగుంది కదా. ఇది ఒకటి ఇచ్చారు, ఇక్కడ ఏరోప్లైన్ ఇచ్చారు. ఇక్కడ ఉండే కలర్స్తోనే ఇక్కడ కూడా మనకి ఇచ్చినారు. అంటే ఇవి ఇట్లా డ్రా చేయాలి. అదే కాకుండా మనకి ఇక్కడ మిక్కీ మౌస్ వస్తుంది కదా, దాంట్లో ఒక క్యారెక్టర్ ఇచ్చిన్నారు. బాగుంది, ఇది డిఫరెంట్గా. ఇది చాలా బాగా నచ్చింది. ఇది పెయింట్ చేసి చూడాలి ఎలా వస్తుంది అనేసి. అంతే అండి, ఈరోజు మన బుజ్జి బ్లాగ్ అయింది. ఇది షార్ట్ కూడా ఏం కాలేదు, బ్లాగే అయింది. ఎందుకంటే ఇది దాదాపు 6 minutes దాకా వచ్చింది. అంటే చెప్పడానికి ఇది అంత పెద్ద బ్లాగ్ కాదు, షార్ట్గా చేయడానికి ఇది షార్ట్ కింద కూడా రాలేదు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నాకు టైం ఆటోమేటిక్గా 6 minutes అయిపోయింది. సో ఈరోజు వెళ్ళిన ఫంక్షన్కి వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఇంతేను. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఆర్ షార్ట్. బాయ్ బాయ్. అంటే నేను ఒక సిగ్నేచర్గా ఇద్దాము అనుకుంటున్నాను. అంటే కొంతమంది లాస్ట్లో సీ యూ టాటా ఇలాంటివి కొన్ని సిగ్నేచర్గా చెప్తారు కదా, అలాంటివి ఏం చెప్తాము. ఓకే, ప్రెజెంట్ అయితే మనం బాయ్ గాయ్, సీ యూ టాటా ఇది చెప్పుకుందాం. ఇప్పుడు నిజంగానే బాయ్.